శ్రీరాముడు శ్రీకృష్ణుడిలా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దైవమా? ఈశ్వరి మాత ఎవరు? వీరబ్రహ్మేంద్ర స్వామికి జగన్మాత ఈశ్వరీదేవి ఏమవుతారు? బ్రహ్మం గారి మఠం ఎందుకు అభివృద్ధి కావడం లేదు? వీటన్నిటిపై జగన్మాత ఈశ్వరీదేవి మఠాధిపతి శ్రీ శ్రీ వీర శివకుమార స్వామి అసలు ఏం చెబుతున్నారు? ప్రస్తుతం మనం ఇప్పుడు కడప జిల్లా కందిమల్లాయపల్లి ఈశ్వరీదేవి మఠాధిపతి శ్రీ శ్రీ శివకుమార స్వామి గారితో మనం ఉన్నాము. ఒక రెండు ముచ్చట్లు స్వామి గారిని అడిగి తెలుసుకుందాం. స్వాముల వారు అసలు ఈ ఈశ్వరం అసలు ఎవరు, వాళ్ళ యొక్క పూర్వము ఏంటి అసలు? ఓం నమో వీరబ్రహ్మణే. యావత్ భారతదేశంలో అనాదిగా అనేక మంది యోగులు అవతార పురుషులు జన్మించినటువంటి కోవలో క్రీస్తు శకం 17వ శతాబ్దిలో అనాది విరాట్ స్వరూపులుగా జగద్గురువులుగా నేడు ఆరాధింపబడుతూ ఉన్నటువంటి శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు 17వ శతాబ్ది కాలమానం ప్రకారం స్వామివారు నేటి కడప జిల్లా కందిమల్లాయపల్లి గ్రామం నందు ఇక్కడ జీవనం సాగించి ఈ సాక్షాత్తు భగవత్ స్వరూపమే దేహదారులై అవతరించినటువంటి నేపథ్యంలో వారు రచించినటువంటి భూత భవిష్యత్ వర్తమానాలు కాలం యొక్క విశేషాలను తెలియజేసినటువంటి కాలజ్ఞానంలో ప్రత్యక్షంగా సాక్షాత్తు విష్ణు స్వరూపులుగా విశ్వకర్మ భగవదంశజులుగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ భూమిపై అవతరించినట్లుగా కాలజ్ఞానం మనకు పేర్కొంటుంది. అలాంటి జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ధర్మపత్ని శ్రీ మాత గోవిందమాంబ మహాదేవి యొక్క ప్రథమ కుమారుడైనటువంటి శ్రీ గోవింద స్వామి వారు, వారి ధర్మపత్ని గిరియామ్మ దంపతులు, వీరికి ప్రథమ సంతానంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆనతి మేరకు సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపిణి ప్రథమ పత్రిక అవతరించి ఈశ్వరి అన్నటువంటి పేరుతో వారు ఖ్యాతి గడించడం జరిగింది. అలాగా ఈశ్వరమ్మ వారు ఈ యొక్క కందిమల్లాయపల్లి క్షేత్రమునందు అవతరించడం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జన్మతః వారసురాలుగానే కాకుండా వారి యొక్క ఆధ్యాత్మిక వారసురాలుగా కూడా అష్టాంగ యోగ సాధనతో ఈ కందిమల్లాయపల్లి క్షేత్రం సమీపంలో కొండ గుహేందు తపస్సును ఆచరించి తపస్సిద్ధిని పొంది వాక్సిద్ధీశ్వరిగా పేరుగాంచి వారి నోటి నుంచి వెళ్ళేటువంటి వాక్కుల అక్షర సత్యములైనటువంటి అనేక చారిత్రక దృష్టాంతములు మనకు అమ్మవారి చరిత్రలో దర్శించవచ్చు. అలా ఈశ్వరి మహాదేవి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క సాక్షాత్కార అనుగ్రహం చేత ఆజన్మ బ్రహ్మచర్య దీక్షను పూని వీరగురు పీఠము అన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క పీఠమును మన యొక్క కందిమల్లాయపల్లి క్షేత్రమునకు నలుదిశల పీఠం పర్యటన గావించి శిష్య పరివార సమేతంగా అమ్మవారు పీఠం పర్యటనతో స్వామివారు రచించినటువంటి సాంద్రసింధు వేదము అన్నటువంటి కాలజ్ఞానంలోని అనేకమైనటువంటి కాలగతులకు సంబంధించినటువంటి విషయాలను ఆత్మ తత్వ జ్ఞానములకు సంబంధించినటువంటి బోధనలను శిష్య పరివారంతో బహుళ వ్యాప్తం చేసినటువంటి వారిలో అగ్రగణ్యులు ఈశ్వరీమాత. అలాగే తొలి తెలుగు యోగినిగా కీర్తింపబడినటువంటి వారు ఈశ్వరి మహాదేవి. అమ్మవారు కూడా ప్రత్యేకించి కాలగతులను తెలిపేటువంటి భవిష్యత్తు కాలజ్ఞానమును రచించినటువంటి
దృష్టాంతములు మనకు అందుబాటులో ఉన్నవి. ఈ విధంగా ఈశ్వరీ మాత జగద్గురువులైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆధ్యాత్మిక వారసురాలిగా ఖ్యాతి గడించడం, స్వామివారి యొక్క గమనంలోనే క్రీస్తకం 1789లో మార్గశిర బహుళ నవమి పర్వదినం నాడు సజీవ సమాధి నిష్ట వహించి నాటి నుంచి నేటి వరకు కూడా ఈ మఠమునందు అనగా అమ్మవారు సజీవ సమాధి నిష్ట వహించినటువంటి ఈ పవిత్ర సన్నిధానంను ఈశ్వరీదేవి మఠముగా, ప్రక్కనే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి నిష్ట వహించినటువంటి మఠమును శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠముగా ప్రజలు కొనియాడుచూ ఉన్నారు. ఈ అమ్మవారి మఠమునందు ప్రతి సంవత్సరం కూడా మార్గశిర బహుళ నవమి నాడు ఈశ్వరీ మాత ఆరాధన గురు పూజా మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం, మన రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాల నుంచి అలాగే తెలంగాణ, కర్ణాటక ప్రాంతం నుంచి కూడా భక్తులు విశేష సంఖ్యలో ఆ ఆరాధనోత్సవాలకు పాల్గొని వారి యొక్క భక్తి ప్రపత్తులను చాటుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహంతో వారు వర్ధిల్లుచూ ఉన్నారు. స్వామి, ఇప్పుడు ఈ ఈశ్వరమ్మ కుటుంబానికి మీకు ఏంటి సంబంధం, ఏంటి అసలు? మొదటగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం, జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం. ఈ మఠానికి వ్యవస్థాపకులు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాగా ఆ మఠం యొక్క ప్రథమ మఠాధిపతులుగా వారి కుమారులైనటువంటి గోవిందస్వామి వారు, తదుపరి వారి కుమారులైనటువంటి మరొకరు పోతులూరే స్వాముల వారు రెండవ మఠాధిపతులుగా ఈ యొక్క బాధ్యతలు నిర్వహించడం, పోతులూరే స్వామి వారి తదుపరి ఇక్కడ స్వామివారి యొక్క పుత్ర సంతానము అక్కడ పరిసమాప్తి కావడం వలన స్వామి యొక్క ఆజ్ఞ మేరకు వారి యొక్క పుత్రికా సంతానం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆనతి మేరకు వారి యొక్క పుత్రిక అయినటువంటి వీరనారాయణమ్మ గారు, వారి ధర్మపతి తిరుమలాచార్యులు వారి యొక్క పుత్రికా సంతానాన్ని ఈ యొక్క మఠం బాధ్యతలు నిర్వర్తిస్తారన్నటువంటి ఆనతి మేరకు ఆ యొక్క వీరనారాయణమ్మ గారి కుమారులైనటువంటి పెదగోవింద స్వామి వారు పుత్రికా సంతాన పరంగా మొదటి మఠాధిపతులైతే, ఆ యొక్క పెదగోవింద స్వాముల వారి తదుపరి 4వ మఠాధిపతి పెద్ద వీరయ్య స్వామి వారు. అప్పటి వరకు ఈ యొక్క మఠం నిర్వహణలు ఆ కాలమానంలో వారి యొక్క వృత్తిరీత్యా ఆ యొక్క వృత్తి నిర్వహణ గృహస్థ ధర్మాలను ఆచరిస్తూ ఈ 2 మఠాల యొక్క నిర్వహణ జరుగుతున్న నేపథ్యంలో పెదవీరయ్య స్వామి వారి యొక్క పుత్రిక వెంకమాంబ గారు వారి వివాహము చెరువుపల్లి జంగమయాచార్యుల వారితో నిర్వహించడం, వారికి ఉన్నటువంటి ఆ యొక్క సంతానాన్ని ఇక్కడికి ఇల్లరికంగా వారి భర్త జంగమయాచార్యుల వారు ఇక్కడికి రావడం, నాటి నుంచి ఈ మఠము జంగమయాచార్యుల వారు నిర్వహణ బాధ్యతలు మఠాధిపతులుగా నిర్వహించడం. ఆ కోవలో ప్రస్తుతము ఇక్కడ 6వ మఠాధిపత్యము కొనసాగుతుందండి. ఇది అమ్మవారి మఠానికి మాకు ఉన్నటువంటి సంబంధం. ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, చాలా అభివృద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి. మరి ఈ యొక్క బ్రహ్మంగారి మఠం కానీ ఈశ్వరీదేవి మఠం కానీ ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? ఎందుకు, ఏంటి అసలు లోపం ఎక్కడ జరుగుతుంది? మఠాలు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి మఠం, అమ్మవారి మఠం ప్రత్యేకించి 2 మఠాల యొక్క నిర్వహణ, 2 మఠాల యొక్క పాలన, 2 మఠాల యొక్క ఆర్థిక సంపత్తి 2 కూడా వేరువేరుగా కొనసాగుతున్నటువంటి, ప్రత్యేకించి కందిమల్లాయపల్లెలో ఈ యొక్క కందిమల్లాయపల్లెను వీరబ్రహ్మక్షేత్రంగా ఇది పేరుగాంచి మూలమగు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం దర్శనార్థం ఎక్కువగా స్వామివారి దర్శనార్థం భక్తులు ఇచ్చేయడం, స్వామివారి మఠాన్ని దర్శించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి మఠాన్ని దర్శించడం అనేటువంటిది ఇక్కడ తక్కువ సంఖ్యగా ఉంది. చరిత్ర తెలిసినటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా స్వామివారి దర్శనానంతరం అమ్మవారి దర్శనాన్ని కూడా చేసుకుని ఇక్కడే సమీపంలో ఉన్నటువంటి పోలేరమ్మ తల్లి దర్శనాన్ని కూడా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కోణంలో 2 యొక్క మఠాలలో ఉన్న ఆర్థిక స్థితిగతులు సంబంధం లేని విషయం. అక్కడ వచ్చేటువంటి జనాల ద్వారా వచ్చేటువంటి భక్తులు సమర్పించుకునేటువంటి ఈ కానుకలు వగైరాలు ఆదాయ వనరులు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం. ఆ కోణంలో అమ్మవారి మఠానికి ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు చాలా తక్కువగా ఉన్నందున ఈ వచ్చేటువంటి వార్షిక ఆదాయము, ఇక్కడ జరిగేటువంటి
వార్షిక ఉత్సవాలు ప్రత్యేకించి 4 మేజర్ ఉత్సవాలుగా అమ్మవారి ఆరాధన ఉత్సవాలు 6 రోజులు, స్వామివారి ఆరాధన స్వామి ఇది ఎండోమెంట్ పరిధిలో ఉంటుందా, మనము పీఠము ఆధిపత్యంలో వాళ్ళ ఆధీనంలో ఉంటుందా? ఇది దేవాదాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ విధి విధానాల ప్రకారం మఠాధిపతుల యొక్క పర్యవేక్షణలో ఆధ్వర్యంలో మఠం యొక్క నిర్వహణ కొనసాగుతుంది. మఠాధిపతుల యొక్క ఆధ్వర్యంలో జస్ట్ లైక్ ప్రైవేట్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ తరహాలో. అంటే పూర్తి స్థాయిలో కూడా గవర్నమెంట్ పరిధిలో ఉండదు, కాకపోతే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ఇక్కడ వచ్చే ఆదాయంతోనే ఇక్కడ జరిగేటువంటి జరుగుబాటును చేసుకుంటూ మిగులు నిధులతో ఇక్కడ ఏదైనా మీరన్నట్లుగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేది సరైనటువంటి ఆర్థిక స్థితి అందుబాటులో లేకపోవడం. ఈ మఠము బ్రహ్మంగారిది కానీ ఈశ్వరీ దేవి మాత మఠం కానీ డెవలప్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా మీరు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదంటే విడిపోయిన 2 రాష్ట్రాల ఎవరికైనా ప్రభుత్వానికి ఏమైనా విన్నవించారా? వాళ్ళ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? ఇటీవలే మనము 2019 టైంలో రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖకి ఈ మఠం అభివృద్ధిలో భాగంగా ప్రాకార నిర్మాణం నిమిత్తం దేవాదాయ శాఖ CGF గ్రాంట్స్ మీద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అనుకోకుండా ఈ ఎలక్షన్స్ రావడం, మళ్ళీ దాన్ని ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా దాన్ని ఫాలోఅప్ చేయించే ప్రయత్నంలో ఉన్నాము. ప్రభుత్వం ద్వారా ఆ యొక్క గ్రాంట్స్ జరిగినప్పుడు ఇక్కడ మంచి మార్పు కలిగే అవకాశం ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయంలో వారితో ఈ అభివృద్ధి విషయంలో భాగంగా వారు స్వయంగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఇక్కడ టూరిజం విధానంలో కొన్ని మార్పులు జరిగాయండి చక్కగా. ఆ తర్వాత ఆ స్థాయిలో మళ్ళా జరిగిన దాఖలాలు లేదు. స్థానిక రాజకీయ సహకారంగా అది చాలా త్వరగా సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం కొనసాగుతుంది. ఇంకొకటి స్వామి, బ్రహ్మంగారు అనేటైన దేవుడా గురువా? భగవంతుడు అన్నటువంటి పదాన్ని మనము అప్పుడప్పుడు వివిధ కాలాల్లో వింటూ ఉంటాం. ఎవరిని మనం భగవంతుడిగా ఆరాధిస్తాము అంటే ఒక సాధారణ జనాలకు సాధ్యం కానటువంటి ఒక అనిర్వచనీయమైనటువంటి అసాధారణమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారిని భగవంతులుగా ఆరాధించడం పరిపాటి. అలాంటి కోవలో యదా ఇదాహి ధర్మస్య అన్నటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే ఈ ధర్మానికి గ్లాని కలుగుతుందో ఆ సమయంలో అవతార పురుషుల రూపంలో ఆ ధర్మస్థాపన జరుగుతుంది అన్నటువంటి గీతా వాక్యానుసారం స్వామివారు అవతరించేటువంటి సమయానికి అది మహమ్మదీయుల కాలము. ఆనాడు సనాతన ధర్మీయులకు ఒక దిక్కుతోచని విపరీతమైనటువంటి ఈ యొక్క స్వధర్మ పరిరక్షణ గావించుకోవాల్సినటువంటి అవసరం ఉన్న కాలంలో ఆనాడు ఆ కాలానికి ఎదురొడ్డి జనులలో పుట్టి జనుల మధ్య తిరుగుతూ పాలకులను సైతం కూడా వారి యొక్క మన్ననలను పొందినటువంటి, అందున పరాయి మత పాలకుల యొక్క మన్ననలను పొందినటువంటి ఒక ఏకైక అవతార స్వరూపం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి మనం చెప్పవచ్చు. అందుకే ఆయనను భగవత్ స్వరూపులుగా ఆరాధిస్తున్నారు, యోగులు యోగిగా ఆరాధిస్తున్నారు, రచయితలు సాహితీవేత్తగా ఆరాధిస్తున్నారు, సంఘ సంస్కృతులు ఒక సామాజికవేత్తగా కొనియాడుతున్నారు, ఈ గురువులు జగద్గురువులుగా అనుసరిస్తున్నారు, వారిని కొలుస్తున్నారు. స్వామి, బాగా అంటే జనాలలో సమాజంలో కూడా ఒక చిన్న రుగ్మత ఉంది. ఏంటంటే బ్రహ్మంగారు అనే దేవుడు ఓన్లీ విశ్వబ్రాహ్మణ కులస్తులకు మాత్రమే దేవుడు, కులదైవం అనేది ఉంది. అసలు దేవుడు అంటే అందరికీ దేవుడే కదా. అందరికి అన్ని కులాలలో వెంకటేశ్వర స్వామి ఫోటో, శివుడి ఫోటో, కృష్ణుడి ఫోటో పెట్టుకుంటారు. బ్రహ్మంగారు ఫోటోను వేరే వాళ్ళు ఎవరు పెట్టుకోరు, ఓన్లీ విశ్వబ్రాహ్మణులే పెట్టుకుంటారు. అసలు ఎక్కడ వచ్చింది ఇట్లాంటి విభజించు అనేది? ఎక్కడ అయింది? దాన్ని ఎట్లా మనం బయట వాళ్ళకి తెలియజేయాలి? ఇది ఒక చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అండి. ఇందాక మీరన్నారు శ్రీకృష్ణ భగవానుడు ఆయన యదువంశంలో జన్మించినప్పటికీ కేవలం ఒక యాదవ వంశీయులకు మాత్రమే గురువుగా కావచ్చు, దైవంగా కావచ్చు కొలవబడటం లేదు. ఈరోజు ఒక జగద్గురువుగా
గీతా గురువుగా అందరూ ఆయన ఆరాధిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసింది. ఈ కోణంలో రాముల వారు ఒక క్షత్రియ వంశంలో జన్మించినప్పటికీ క్షత్రియులకు మాత్రమే పరిమితం కాలేదు. యావత్తు సనాతన ధర్మం మొత్తం కూడా ఒక ధర్మానికి నిలువెత్తు రూపం అని ఆ యొక్క రూపాన్ని కొనియాడుతూ ఉండడం మనం చూస్తున్నాం. ఇదే కోణంలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి చరిత్రను కూడా మనం గమనిస్తే వారిని మొట్టమొదట ఆశ్రయించినటువంటి వారు అన్నాజయ్య గారు. వీరు బ్రాహ్మణ వంశీయులకు చెందినటువంటి. ఆ తర్వాత వీరు మొట్టమొదట కాలజ్ఞానంను బోధించినటువంటి వారు ఎవరికి అంటే గరిమిరెడ్డి అచ్చిమాంబ గారు. గరిమిరెడ్డి అచ్చిమాంబ గారు రెడ్డి వంశీయులు, వారు విశ్వబ్రాహ్మణ వంశులకు చెందినటువంటి వారు. ఇలాగా వీరిని ఆశ్రయించినటువంటి వారిలో శిష్యులుగా ఒక శిష్యుడు అంటే సిద్ధయ్య అన్నటువంటి ఖ్యాతి గడించినటువంటి వారు వీరు మహమ్మదీయ వంశానికి చెందినటువంటి వారు. అలాగే హరిజనులైనటువంటి కక్కయ్య గారు మరొక శిష్యుడు. ఇలా అనేక వర్ణాలకు చెందినటువంటి వారు స్వామివారిని ప్రత్యక్షంగా ఆశ్రయించినటువంటి వారిలో ప్రత్యేకించి వారందరూ జ్ఞానం కొరకు ఆశ్రయించారు. ఈ జ్ఞానానికి అవసరం అర్హత కేవలం కులము వర్ణము కాదు, శ్రద్ధ అన్నటువంటిది వారి అర్హతగా భావించి స్వామివారు ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా ఆ యొక్క జ్ఞానాన్ని పంచిపెట్టడం జరిగింది. అదే బ్రహ్మజ్ఞానంగా నేడు ఆ బ్రహ్మజ్ఞానాన్ని అనుసరిస్తున్నటువంటి పరంపరలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులుగా నేడు పరంపర కొనసాగుతూ ఉన్నారు. మీరన్నట్లుగా కేవలము విశ్వబ్రాహ్మణ వంశీయులకు మాత్రమే స్వామివారికి చెందినటువంటి స్వామివారు గురువు అన్నటువంటిది చారిత్రక నేపథ్యంలో ఎక్కడా కూడా లేదు. అది ఏదో ఒక కొంత సందర్భంలో కొందరిలో ఏర్పడినటువంటి ఒక అనూహ్యమైనటువంటి భావజాలం తప్పితే ఈయనను జగద్గురువుగానే అందరూ ఆరాధిస్తున్నారు. కానీ కేవలం ఒక గురువుగా ఆరాధించినటువంటి దాఖలాలు తక్కువగా. అంటే సకల జాతులకును గూర్చు జాతివాడ వేద నీతియుతుడ శిష్యగణముతోన సేవింపబడువాడ కాళికాంబ హంస కాళికాంబ అని సకల జాతులకును అందరికీ కూడా అవసరమయ్యేటువంటి రీతిలో ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా స్వామివారు ఆ యొక్క జ్ఞాన సంపదను అనుసరించినటువంటి విధానం. ఆయన ఒక జగద్గురువుగా అందరూ ఆయన కొనియాడుతున్నారు తప్ప కేవలం ఒక వర్గానికో ఒక కులానికో ఒక ప్రాంతానికో పరిమిత అయ్యేటువంటి విధానం. ఎక్కడో కాశీలో ఆయన జనించిన వెంటనే వారి యొక్క తల్లిదండ్రులు పరమపదించడం, ఆ తర్వాత ఆ సమీపంలో ఉన్న అత్రి మహర్షి ఆ యొక్క శిశువు రూపంలో ఉన్నటువంటి స్వామివారిని వారి ఆశ్రమానికి తీసుకెళ్ళడం, ఆ ఆశ్రమం మీదుగా కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ఒక శైవపీఠమైనటువంటి యనమదుల వీరభోజయాచార్యులు వీరపాపమామ గారి యొక్క దంపతులు వారు కూడా సంతాన ప్రాప్తి కొరకు కాశీ దర్శనానంతరం తిరుగు ప్రయాణ సమయంలో అత్రి మహామునులను దర్శించి ఆ యొక్క భగవద్ అనుగ్రహం చేత ఈ శిశువును సంతానంగా స్వీకరించడం, అక్కడి నుంచి కర్ణాటకలో వారు బాల్యం గడపడం, ఆ తదుపరి వారి యొక్క పెంపుడుతులైనటువంటి వీరపాపమామ యొక్క అనుమతితో తల్లికే ముందుగా పిండోత్పత్తి క్రమాన్ని నేనెవరు అన్నటువంటి నీవెవరో నీ జన్మం ఏదో నిజం తెలుసుకో జీవ అన్నటువంటి తత్వజ్ఞానాన్ని మొట్టమొదట తల్లికి ఆ బిడ్డకు ఉన్నటువంటి సంబంధాన్ని నిర్వచించి ఆ సంబంధాన్ని తెలియజేసేటువంటి ఆ తత్వాన్ని ముందుగా తల్లికి ఉపదేశించిన తదుపరి తల్లి అనుమతితో వారు దేశ పర్యటన గావించి తమిళనాడు మొదలుకొని ఉత్తర భారతదేశం వరకు కూడా పర్యటన గావించి ఇలా తదుపరి చివరిగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కందిమల్లాయపల్లిలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. కూడి ఇంటి సాధ్వి గోవిందమాంబతో స్థిరనివాసం ఏర్పరచుకుంటే స్వామివారి చెప్పిన విధానంలో ఇక్కడ కందిమల్లాయపల్లిలో మాన్యమైన కందిమల్లాయపల్లిలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఈ దేశమంతటా కూడా పర్యటన చేసి ఎందరినో వారి యొక్క జ్ఞాన సంపత్తితో తీర్చిదిద్ది జగద్గురువులుగా కొనియాడబడుతున్నారు. అయితే స్వామి మొత్తానికి విశ్వబ్రాహ్మణులకు మాత్రమే పరిమితం కాదు, విశ్వానికి మొత్తానికి గురువు, దేవుడు, ఆరాధ్య దేవుడు అని చెప్పి అన్ని కులాలకు సంబంధించి దేవుడు బ్రహ్మంగారు అని చెప్పినారు. ఇప్పుడు నిన్నటికి మనకు 2021, 2022, 2021 సంవత్సరంలో వచ్చినటువంటి విపరీత పరిస్థితులు కేవలం ఒక ప్రాంతానికో ఒక దేశానికో పరిమితం కాలేదు. కరోనా విపత్కర పరిస్థితి. అలాంటి కరోనా విపత్కర పరిస్థితిని సైతం కూడా వారు కాలగతులను దర్శించినటువంటి కాలద్రష్టలుగా
ఆ యొక్క సమాచారం కేవలం ఒక వర్గానికే అయితే పరిమితం కాదు కదా, అది యావత్ ప్రపంచాన్ని కూడా జాగృతం చేసేటువంటి దిశగా స్వామివారు సూచించినటువంటి ఒక భవిష్యత్ దర్శనం. అది ఒక దృష్టాంతము ప్రస్తుతం మన కళ్ళ ముందు జరిగినటువంటి విధానం. అలాగే 2023 డిసెంబర్లో వచ్చినటువంటి ఒక ఉత్పాతము సునామీ అన్నట్టు. మార్గశిర శుద్ధ పాడ్యమి మొదలు మార్గశిర శుద్ధ పౌర్ణమి లోపల జలప్రలయంబు జరిగేనుమా మహోబారం అనిగేనుమా అని స్వామివారి యొక్క గోవింద వాక్యంలో ఉన్నటువంటి సందేశం. ఈ సందేశము కేవలము అది కూడా ఇలాగే ఒక ప్రాంతానికో ఒక జాతికో సంబంధించినటువంటి వారికి హెచ్చరిక అయితే కాదు, యావత్తు ప్రపంచానికి చూపుతున్నటువంటి ఒక సూచన, అంటే కాల గమనంలో ఉన్నటువంటి సూచన. ఇలాంటివి స్వామివారి యొక్క రచనలో మనం దర్శిస్తాం. కాబట్టి కేవలం ఒక ప్రాంతానికి మీరన్నట్లుగా ఒక వర్గానికి అయితే కాదు, యావత్ విశ్వం మొత్తానికి కూడా భవిష్యత్ దర్శనం చేసి స్వామివారు విశ్వ గమనాన్ని, కాల గమనాన్ని అందించినటువంటి వారు కాబట్టి విశ్వగురువుగా జగద్గురువుగా వారిని ఆరాధిస్తున్నారు. ఫైనల్గా ఏంటంటే బ్రహ్మంగారు అనే దేవుడు విశ్వానికి మొత్తానికి దేవుడు అని ఫైనల్గా చెప్పిండు. ఓన్లీ విశ్వబ్రాహ్మణ జాతికే కాదు, అన్ని కులాలకు దేవుడు అని స్పష్టంగా చెప్పడం జరిగింది స్వామీజీ. స్వామి, హిందూ దేవాలయాలు చాలా ఉన్నాయి, మఠాలు చాలా ఉన్నాయి. హిందూ దేవాలయాల్లో గోపురాలు చాలా పెద్దగా ఎత్తుకు కడతారు, మఠాలలో చాలా పరిమితంగా ఉంటుంది, కొన్ని దగ్గర గోపురాలు ఉండవు. అసలు దేవాలయాలకి మఠాలకి తేడా ఏంటి? వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రశ్న చాలా అవసరమైనటువంటి. ఆలయము అంటే దేవాలయం, దేవుడు వసించినటువంటి ఆలయం దేవాలయం. కాబట్టి ఈ దేవాలయంలో ఆగమ శాస్త్రం ప్రకారము ఆలయ నిర్మాణము, ఆగమ శాస్త్రం ప్రకారము ఆలయంలో పూజా కైంకర్యముల యొక్క నిర్వహణ జరగవలసినటువంటి వేదిక దేవాలయం. అంటే ఆగమ శాస్త్ర ప్రకారము భగవత్ కైంకర్యములు జరగవలసినటువంటి వేదిక దేవాలయం అయితే, గురు పరంపరగా పెద్దలు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని భావితరాలకు అందించగలిగేటువంటి వేదికలు మఠాలు. ఇక్కడ అవి భక్తి కేంద్రాలు, ఇవి జ్ఞాన కేంద్రాలుగా మనము లక్ష్యాలుగా ఏర్పాటు చేసుకుని స్థాపించబడినట్టు. స్వామి, మాకు మీ యొక్క విలువైన టైంను ఇచ్చి ఈ యొక్క మఠం గురించి, దేవుళ్ళ గురించి, తర్వాత బ్రహ్మంగారి దేవుడి గురించి, విశ్వానికి మొత్తం ఆయన దేవుడు అని చెప్పి మా ప్రజలందరికీ కూడా తెలియజేసినందుకు సంతోషం స్వామి. సెలవు.